హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ అప్పడాలు ఎలా తయారు చేస్తుందో మీకు చూపిస్తాను. మినప్పిండి, సేమ్ మిరపకాయల గుండ, అప్పడాల కారం, అది ఇంగువ వాటర్, ఇదేంటిది ఉప్పు నీరు, గడ్డ ఉప్పు నీరు, ఇవన్నీ కలిపి ఒక ముద్దలా తయారు చేయాలి మనం ఇప్పుడు. ఇలా ముద్ద కలిపిన తర్వాత కొంత అందులో నుంచి కొంత తీసి పేడించాలి. అంటే ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది వైట్ కలర్లో మారేటంత వరకు పేడించాలి. ఈ విధంగా పేడించడం వలన ఆ ముద్ద యొక్క కలర్తో పాటు వెయిట్ కూడా మారుతూ ఉంటుంది. మారిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఇలా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి నువ్వుల్లో వేస్తారు. నువ్వుల్లో వేసిన ఉండల్ని చూడండి అక్కడ ఆరబెట్టారు, చూడండి అలా ఆరాలి. ఆరిన తర్వాత ఏం చేస్తారంటే ఇలాగా ఇదే విధంగా అప్పడాలు అనేవి ఏ విధంగా చేస్తాం చూస్తారు కదా, ఆ విధంగా అప్పడాలు అనేవి తయారు చేయడం జరుగుతుంది. ఇది అప్పడాలు చేసే విధానం ఇదేనా. పల్లెటూరులో అప్పడాలు ఎవరు తయారు చేసినా సరే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, చుట్టాలు, బంధువులు అందరూ వచ్చి ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా చేసిన అప్పడాలని ఒక పళ్ళెంలో వేసుకుని ఈ అప్పడాలన్నింటినీ కూడా ఎండ తగిలే చోటుకి తీసుకువెళ్ళి అక్కడ ఆరబెట్టాలి. ఇలా ఎండలో ఎండిపోయిన అప్పడాలని మళ్ళీ తుడిసి చాలా భద్రపరచడం జరుగుతుంది. ఇదండి అప్పడాలు తయారు చేసే విధానం.